ఓం శ్రీకృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత దైవాసుర సంపద్విభాగయోగము. అయితే అసుర సంబంధమైనటువంటి ఈ నీచ జన్మలను పొందినటువంటి వారిలకు మూఢులే కదా వారంతా. ప్రతి జన్మయందు కూడా నన్ను పొందడానికి ఏమాత్రము ప్రయత్నము చేయరు. అంతకంటే కూడా అలా ఏమాత్రము ప్రయత్నము చేయకుండా అంతకంటే తాము పొంది ఉన్నటువంటి జన్మ కంటే నీచతరమైన జన్మనే పొందుతూ ఉన్నారు. పాపాత్ములను అసురు గుణాలు కలిగినటువంటి వారిని కూడా నేను నీచమైన జన్మల ఎందే పడద్రోస్తాను అని మనకు భగవానుడు ముందు చెప్పినటువంటి విషయం నందే తెలియజేసి ఉన్నారు. తర్వాత వారి యొక్క స్థితి ఏమవుతూ ఉన్నది అనే విషయాన్నే కదా తెలియజేస్తూ ఉన్నారు. వారు చేసినటువంటి దుష్ట కర్మ యొక్క ప్రభావము చేత వారు భగవంతుణ్ణి పొందేటువంటి సౌభాగ్యానికి నోచుకోలేరు, ఆనందాన్ని చవి చూడలేరు. తాము ఇంతవరకు పొంది ఉన్నటువంటి హీనమైన జన్మ కంటే కూడా ఇంకా హీనతరమైన జన్మనే పొందుతారు అని కదా ఇక్కడ చెప్పబడింది. ఎలాగంటే మేడమెట్ల మీద నుండి క్రిందకు జారినటువంటి బంతి ఒక్కొక్క మెట్టు దిగజారి ఏ ప్రకారంగా క్రిందకు పడిపోతుందో ఆ ప్రకారంగానే వారు నీచ జన్మలు అటువంటి అధోగతినే పొందుతూ ఉన్నారు. అంటే పాపము ఎంత దారుణమైనది. కాబట్టి ఇటువంటి భగవంతుని యొక్క మాటలు విన్న తర్వాత అయినా సరే దురాచార పరులేం చేయాలి, తమ యొక్క దుష్టవృత్తులను ఇంకా కట్టి పెట్టుకోవాలి. మరే మంచి మార్గంలో అనుసరించే వారై ఉండడమే కదా వారికి శ్రేయస్సును కలిగిస్తూ ఉన్నది అని చెబుతూ అటువంటి ప్రయత్నమైతే చేయాలి. ముందు సత్ప్రయత్నం ద్వారా మరి సద్గతి లభిస్తూ ఉన్నది. ప్రయత్నమే చేయనటువంటి వారికి తనను తాను ఉద్ధరించుకునేటువంటి స్థితి ఉంటుందా? ఉండదు కదా అని చెబుతూ, అంటే తనదైనటువంటి స్వప్రయత్నము, తనదైనటువంటి స్వకీయ ప్రయత్నము చేసినటువంటి వాడే కదా మరి సద్గతిని పొందుతాడు అని చెబుతూ, ఒక గ్రామంలో ఒక సంగీత విద్వాంసుడు ఉన్నాడు. దీని గురించి అంటే తనదైనటువంటి స్వకీయ ప్రయత్నం చేసేటువంటి వారి యొక్క విషయం గురించే మనం ఒక చిన్న ఉపమానాన్ని తెలియజేసుకుంటూ ఉన్నాం. ఒక పట్టణంలో ఒక సంగీత విద్వాంసుడు ఉన్నాడు. సంగీత విద్య యందు అతనే సాటి. అతడు చాలా దూర ప్రాంతాలకు పోయి కూడా పాట కచేరీలు జరుపుతాడు. జనులలో ఉన్నటువంటి ఆసక్తిని పెంచుతాడు. సంగీత కళపై వారందరికీ కూడా అభిరుచిని, కోరికను, మాకు కూడా సంగీతం వస్తే బాగుండు అనే కోరికని పెంపొందించేవాడు. ఆ విద్వాంసుని యొక్క పాటలు అంటే జనులు చెవి కోసుకునేవారు. అంటే అంత ఇష్టపడి ఆసక్తి తెలియజేసేవారు. అతడు ఒక్కొక్క రాగాన్ని ఆలపించేటప్పుడు ఆ ఆలాపనకి అక్కడ ఉన్నటువంటి శ్రోతలు, వినడానికి వచ్చినటువంటి వారు తన్మయత్వాన్ని చెందిపోయేవారు. అసలు బాహ్య ప్రపంచాన్నే మరిచిపోయేవారు. కాబట్టే వాడల నుండి కూడా అతని కోసం తమ గ్రామంలో జరగాలి, తమ పట్టణంలో జరగాలి అని పెక్కు ఆహ్వానాలు వస్తూ ఉండేవి. అతనికి తీరిక ఉండేది కాదు. కొద్ది కాలానికే అతని యొక్క కీర్తి పతాక స్థాయిని తాకింది. అతని యొక్క సంగీత కళా ప్రావీణ్యాన్ని గుర్తించి ఆ పట్టణంలోని కొంతమంది ప్రముఖులు తమ యొక్క పిల్లలను సంగీతం నేర్పించుకోదాలని అతన్ని ఉపాధ్యాయుడిగా ఏర్పాటు చేశారు. మా పిల్లలకు కూడా ఇటువంటి సంగీతం వస్తే బాగుంటుంది అని ఆయన వద్ద సంగీతం నేర్చుకోవడానికి కొంతమంది వాళ్ళ పిల్లల్ని పంపించడం కోసం సంగీత మాస్టర్గా ఆయన్ని ఏర్పాటు చేశారు. అయితే ప్రతి దినము కూడా ఉదయం 8 గంటలకు బయలుదేరి ఆ ప్రముఖ గాయకుడు 10 ఇళ్లల్లో
పిల్లలకు సంగీత శిక్షణను ఇచ్చేవాడు. అంటే హోమ్ ట్యూషన్ అనమాట. ఎవరి పిల్లలు వాళ్ళ ఇళ్ళల్లోనే ఉంటారు. ఇక ఈయన వెళ్ళి ఎవరి వాళ్ళ ఇళ్ళల్లోనే వాళ్ళకి సంగీత పాఠాలు చెప్పి వచ్చేవాడు. ఇలా 10 ఇళ్లల్లో ఆయన సంగీత శిక్షణను ఇచ్చి తిరిగి వచ్చేటప్పటికి సమయం 12 గంటలకి తన ఇంటికి చేరుకునేవాడు. ఈ ప్రకారంగా చాలా కాలం గడిచింది. ఒకనాడు ఆ గాయక శిఖామణి ఉదయం వెళ్ళినటువంటి వాడు మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఇంటికి రాలేదు. అతని భార్య వంట పని అంతా పూర్తి చేసుకున్నది. తన భర్త రాక కోసం నిరీక్షిస్తూ ఉన్నది. మధ్యాహ్నం 2 గంటలైంది. అయినా కూడా ఆయన ఇంటికి రాలేదు. వేచి చూసింది, నిరీక్షించింది. ఆమె కళ్ళు కాయలు గాచిపోయినవి. ఇలా ఉండగా సరిగ్గా 2 గంటలకు ఆ సంగీత విద్యాధురీనుడు తలుపు కొట్టాడు. అర్ధాంగి ఆతురతగా వెళ్ళింది, తలుపు తీసింది. ఆలస్యానికి కారణం తెలుసుకున్నది. త్వరగా స్నానం చేసి భోజనానికి రమ్మని చల్లగా చెప్పింది. ఆ సంగీత సామ్రాట్ ఏం చేశాడంటే వడివడిగా దొడ్లోనికి వెళ్ళాడు. అంటే ఇప్పుడు కానీ అన్నీ కూడా ఎలక్ట్రిక్ సంబంధమైనటువంటి ట్యాపుల ద్వారా గోడల్లోనే పెట్టుకొని ట్యాపులు నీళ్లు అన్నీ కూడా బిగించుకునేటువంటిది ఇప్పుడు వచ్చింది. అప్పుడు అలా కాదు, ఎవరి పెరట్లో వాళ్ళకి బావి ఉండేది. ఆ పెరట్లోకి వెళ్ళాడు. బావిలో చేద వేసి నీళ్లు తోడుకుంటూ స్నానం చేస్తూ ఉన్నాడు. కానీ ఇంతలో ఏం జరిగిందో ఏమోగాన ఆ విద్వాంసుడు బావి యొక్క పిట్టగోడ మీద కూర్చొని ఆ నీలాకాశాన్ని చూస్తూ ఈ క్రింది విధంగా రాగ సమన్వితంగా బిగ్గరగా ఆలాపన చేయడం సాగాడు. భారము నీదే కదా ప్రభో, భారము నీదే కదా అని ఈ ప్రకారంగా ఊర్ధ్వంగా ముఖాన్ని ఎత్తి ఇక ఏమాత్రం ఖాళీ విరామం అనేది ఇవ్వకుండా పాడుతూనే ఉన్నాడు. పెద్దగా పాడుతున్నాడు. ఆయన చేసే ఆ ధ్వనికి ఆకాశం చిల్లులు పడుతుందా అనిపిస్తోంది. తన ప్రియుడు అకాలంలో, అంటే భోజన సమయం దాటిపోయింది, అటువంటి అకాలంలో ఎందుకు పాట పాడుతూ ఉన్నాడో భార్యకైతే అంతుపట్టలేదు. వెంటనే ఆమె దొడ్లోనికి పరిగెత్తుకొచ్చింది. ఏమండి, మీరు ఇప్పటి వరకు అవే చేసేసి వచ్చారు, మరి ఇప్పుడు ఎందుకు ఇంత పెద్ద ధ్వనితో కూడి రాగాలాపనకు చేస్తూ ఉన్నారు? ఇదే నా సమయం, మధ్యాహ్నం 3 గంటలు దాటిపోతోంది కదా, భోజనానికి ఇప్పటికే ఆలస్యం అయిపోయింది కదా, త్వరగా స్నానం తెమల్చుకొని వస్తే భోజనం చేయకుండా ఇదేం పని అండి అని ఆమె భర్తతో పలగ్గా అతడు ఆ మాటలను విని విననట్లుగానే నటించి మళ్ళీ కూడా భారము నీదే కదా ఓ ప్రభో, భారము నీదే కదా అని పాత ధోరణిలోనే ఎలుగెత్తి పాడుతున్నాడు. అసలు భర్త గారి ఆశయం ఏమిటో ఆ భార్యకు రవంత కూడా అర్థం కాలేదు. సమయం దాటిపోతోంది. అప్పుడు భార్య తెగించి భర్తతో ఏమండి, భారము నీదే కదా అని అనుచున్నారే, అంటే దాని అర్థం ఏమిటండి అని ప్రశ్నించింది. వెంటనే ఆ సంగీత విద్వాంసుడు అంటున్నాడు, ఏమని అంటే ఈ జరిగిన విషయాన్ని ఈ ప్రకారంగా సవివరంగా తెలియజేశాడు. నేను హడావిడిగా నీళ్లు చేదుకొని స్నానం చేస్తూ ఉంటే బావి తాడు తెగిపోగా బొక్కెన బావిలో పడిపోయింది. అందుచేత ఓ దేవుడా, ఇక నీదే భారం, నాదేమీ లేదు, ఆ బకెట్ను కొంచెం బయటకు లాగండి దేవా అని వేడుకుంటున్నా అంతే. ఆ భర్త మాటలు విని ఆ అర్ధాంగిలో లోపల నవ్వుకున్నది. ఏమండి, దేవుణ్ణి ప్రార్థించడం మంచిదే, కానీ మనం ముందుగా మన ప్రయత్నం అయితే చేయాలి కదా. అలా చేస్తేనే కదా ఆ తర్వాత దేవుడు సహాయం చేస్తాడు. మనం సోమరులుగా ఉండి చేయగలిగినటువంటి శక్తి ఉండి కూడా ఏమీ చేయకుండా అస్సలు భారమంతా దేవుడి మీద పెడితే అతను మాత్రం ఏం చేయగలుగుతాడు అని భర్తతో పలికింది. తక్షణం పక్కింటికి పరిగెత్తుకెళ్ళింది. పాతాల భేది తెచ్చింది, దానిని త్రాడు కట్టింది, బావిలో వదిలింది, బొక్కెన్ను బయటకు లాగేసింది. కాబట్టి వారిదైనటువంటి స్వప్రయత్నం అనేటువంటిది అతి ముఖ్యం కదా. భగవంతుడు సర్వులకు కూడా ఒకంత వివేకాన్ని ప్రసాదించే ఉన్నాడుగా, ఆ పాటి తెలివి లేకుండా లేదుగా. కాబట్టి దానిని ఉపయోగించి ఎటువంటి ప్రయత్నము కూడా లోపము చేయకుండా మానవుడు కార్యాలను నెరవేర్చుకోవాలి అనే తెలివైతే ఉన్నదిగా.
దైవభక్తి కలిగి ఉండడం మంచిదే, కానీ దానితో పాటు తనదైనటువంటి ప్రయత్నం కూడా జోడించాలి అని తెలియజేస్తూ, అంటే తమను తాము ఉద్ధరించుకోవడం కోసం ఎలాగా, గాడ్ హెల్ప్స్ దోస్ హూ హెల్ప్ దెమ్సెల్వ్స్. తమను తాము ఉద్ధరించుకునేటువంటి వారికి భగవంతుడు కూడా సహాయపడతాడు. తమను ఉద్ధరించుకోవడానికి కూడా బద్దకించేటువంటి వారికి ఎవరూ సహాయం చేయలేరు కదా. అంటే ప్రయత్నం చేయనటువంటి వానికి, ప్రయత్నహీనునికి కార్యసాఫల్యం అనేటువంటిది లభిస్తుందా? లభించదు. భగవంతుని యొక్క సహాయాన్ని కోరినప్పటికీ కూడా తన చేతనైన ప్రయత్నం కూడా చేస్తూ ఉండాలి, భగవంతుని యొక్క సహాయాన్ని అర్థించాలి. అంటే ఎంత దుష్టమైనటువంటి ఆచారాన్ని వ్యవహరించేటువంటి వారైనా సరే భగవంతుడు చెప్పినటువంటి మాటల ప్రకారం తమ యొక్క దుష్ట ప్రవృత్తులు మానేసుకోవాలి. వాటిని ఇంకా కట్టి పెట్టేసి సత్పద మార్గులై ఆ యొక్క సత్తును గురించి అనుసరించేటువంటి మార్గములో పయనించేవారే వర్తించడమే కదా శ్రేయస్సును కలిగిస్తూ ఉన్నది. కాబట్టి ఇక్కడ దైవ ప్రాప్తి లేకపోగా ఇంకా కూడా హీనతరమైనటువంటి జన్మ ఉన్నదానికంటే కూడా ఇంకా దిగజారిపోయినటువంటి జన్మ కలుగుతూ ఉన్నది అనే కదా అర్థము. కాబట్టి మనుజుడైనటువంటి వాడు హీనమైనటువంటి జన్మను పొంది ఉండేలాగా కాకుండా దైవాన్ని పొందేలాగా ఏకకాలంలోనే ప్రయత్నించాలి. దుష్టత్వాన్ని వదులుకుంటూ ఒక ప్రక్క, ఇంకొక ప్రక్క దైవత్వాన్ని గురించి ప్రయత్నించాలి. ఇటువంటి సౌభాగ్య స్థితే కదా జీవుని యొక్క సదాచారణ దాని మీదే కదా ఆధారపడి ఉంటుంది అని చెబుతూ, పరమాత్మను పొందకుండా తాము ఇంతవరకు ఉన్నటువంటి నీచ జన్మ కంటే కూడా ఇంకా నీచతరమైనటువంటి జన్మనే పొందుతూ ఉంటారు. అసుర జన్మను పొందినటువంటి మూడుల యొక్క పరిస్థితి అది అని చెబుతూ, మరి జీవుడు కడతేరటానికి మార్గము అసుర సంపదను అంటే దుర్గుణాలను దురాచారాలను వదిలివేయాలి. దైవీ సంపదను సద్గుణాలను సదాచారాలను కూడా పరిగ్రహించాలి. అంటే నరక బాధ నుండి తప్పించుకునేటువంటి ఉపాయాన్ని గురించి తెలియజేస్తూ, త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామః క్రోధస్తథా లోభస్తస్మాదేతత్రయం త్యజేత్. కామము, క్రోధము, లోభము అనేవి కదా ఈ మూడు కూడా నరక ద్వారాలే. కోరిక తీర్చుకోవాలి, తీరలేదు అటువంటప్పుడు ఆ కోరిక తీరటానికి ఎవరో కారణమని వాళ్ళని కోపపడడం, వాళ్ళపై పగబెంచుకోవడం, ఆ వస్తువు లేకపోతే తాను ఉండలేనంతగా లోభత్వం ఏర్పడడం, ఈ మూడు కూడా జీవునికి మూడు రకాలైనటువంటి నరకానికి తలుపులు తీసినట్లు. అంటే ఇవి తనకు నాశమే కలగజేస్తాయి. తనకు అంటే జీవుడు ఎవడైతే కామము, కోరిక తీరకుంటే కోపము, దాని పట్ల లోభత్వము, కోరిన కోరిక పట్ల లోభత్వము ఏదైతే ఉన్నదో అది లేకపోతే నేను ఇంకా బ్రతకలేను అనేటువంటి స్థితి. ఆ కోరిక, కోపము, లోభము ఏదైతే ఉన్నావో ఇవే కదా వేటిని ఆశిస్తూ ఉన్నాడో ఆ ఆశించే జీవునికి మూడు రకాలైనటువంటి నరకాలు, నాశనము కలగజేసేటువంటిది. కాబట్టి ఈ మూటిని కూడా వదిలివేయాలి. లేకపోతే కామము, క్రోధము, లోభము అనే ఈ మూడు రకాలైనటువంటి ఈ అసుర సంపద నరకానికి తలుపులు తీసిపెట్టినట్లే అని కూడా చెప్పవచ్చు. అంటే నరకాన్ని ప్రాప్తింపజేసుకోవడానికి హేతుభూతమైనటువంటి దుష్టత్రయమే కదా మనకిప్పుడు తెలియజేసింది. ఈ దుష్టత్రయము అంటే కోరిక, కోపము, లోభము. ఈ మూడు కూడా అంటే కామక్రోధ లోభ మోహ మదమత్సరాలు అనేటువంటి నరకానికి ద్వారాల లాంటివే అని కదా చెప్పివేసింది. అంటే అవి ఈ మూడు, ఈ దుష్టత్రయం మూడు కామక్రోధ లోభాలు అనేవి ఉన్నటువంటి వారికి నరక ద్వారము తెరవబడినట్లే అని అర్థం. ఈ మూడు దుర్గుణాలు లేనటువంటి వారికి అసలు ఆ నరక ద్వారాలు మూయబడినవే. ఇంకా అసలు వారికి నరక ప్రవేశమే ఉండదు ఈ మూడు గుణాలు లేనటువంటి వారికి. అయితే మూయబడి ఉండడం చేత ఇంకా వారికి నరక ప్రవేశం లేదు అనే కదా మనకు అర్థమైపోతూ ఉన్నది.
అయితే ఎంతవరకు కూడా భగవానుడు అనేక అసుర గుణాలను గురించి, దుష్ట గుణాలను గురించి తెలియజేస్తూ చెబుతూనే వచ్చారు. అటువంటి దుర్గుణాలు కలిగినటువంటి వారు క్రింది లోకాలకు, నీచ జన్మలకు వెళుతూ నానా రకాలైన అనేక దుఃఖం వెనక దుఃఖ పరంపరలను అనుభవిస్తూ ఉంటారు అని కదా తెలియజేశారు. అయితే ఇంకా వారి గతి అంతేనా అంటే ఇక వారు ఉద్ధరింపబడడానికి ఎటువంటి అవకాశాలు కూడా లేవా అని గనక మనకి సంశయం ఉత్పన్నమైతే ఉన్నవి అనే కదా గీతాచార్యులైన కృష్ణమూర్తి చెప్పారు. అంటే అసుర గుణాలన్నింటినీ కూడా 3గా విభజించవచ్చు. ఏంటవి? 1 కామము, 2 క్రోధము, 3 లోభము. కాబట్టి ఎవడైతే ఈ 3 గుణాలు కూడా తనదైనటువంటి ప్రయత్నపూర్వకంగా స్వకీయమైన ప్రయత్నము చేత వదిలివేస్తాడో అతడు నరకము యొక్క బెడద నుండి తప్పించుకుంటాడు. ఊర్ధ్వమైనటువంటి పారమార్థిక చింతన చేసి ఊర్ధ్వగతిని పొందగలుగుతాడు. ఈ సత్యము ఇంకా కూడా ముందు విశదీకరించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇంకా పాపాత్ములు ఎవరైనా సరే తమ యొక్క అధపతనాన్ని గురించి దిగులు పడాలా అంటే పడుతూ ఉన్నారు కాబట్టే జాగ్రత్త పడతారు. కానీ మేము ఇంతే ఉండాలా, మాది ఇదే విషయమా అని వారు బాధపడాల్సిన అవసరం లేదు. పాపాలు చేశారు, అసుర గుణాలు ఉన్నవి, వాటిని వదిలించుకోవడానికి ప్రయత్నం చేయమనే కదా పరమాత్మ పదే తెలియజేస్తూ ఉన్నారు. అంటే ఈ నరకం యొక్క బెడద నుండి తప్పించుకొని ఊర్ధ్వగతిని పొందేటువంటి మార్గం ఇంకా లేదా అని పాపాత్ములు ఎవరైనా సరే తమ యొక్క దిగజారినటువంటి అధపతనాన్ని గురించి పడితే పడ్డారు. ఇంకా దిగులు పడకండి. తాము ఎక్కడ ఉన్నారో అక్కడ నుండే భగవానుడు తెలియజేసినటువంటి తాము ఉన్న స్థితి నుండే ఊర్ధ్వంగా ఆలోచన చేయటానికి, ఊర్ధ్వంగా గమించడానికి, నడవడానికి కూడా ఈ కామము, కోరిక, కోపము, లోభము మొదలైనటువంటివన్నీ కూడా వదిలివేసే రూప ప్రయత్నాన్ని ఆచరించాలి. త్యాగరూప ప్రయత్నము. ఈ కోరికను వదిలివేయాలి. ఇంకప్పుడు వానికి ఏ బెడదా లేదు. కోరిక లేకపోతే కోపం రాదు, కోపం లేకపోతే లోభము లేదు. ఈ విధంగా ఈ 3ంటిని ఎప్పుడైతే వదిలేశాడో ఇక వాని యొక్క ప్రయత్నము కనుక ఈ వదిలివేసే వాటిలో ప్రయత్నము ఆచరిస్తూ ఉన్నట్లయితే తక్కువ సమయంలోనే వారు నరకము నుండి కూడా విడుదల పొందుతారు, నరక విముక్తులవుతారు, దుఃఖము నుండి వదిలివేయబడతారు. దుఃఖము లేదు, నరకము లేదు అన్నప్పుడు పరమ శ్రేయము మంచే పొందగలుగుతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వారి వారి హృదయాలను చక్కగా పరిశోధించుకోవాలి. ఈ కామము, క్రోధము, లోభము మొదలైనటువంటి 3 దొంగలను కూడా కనిపెట్టి వివేకము అనేటువంటి దాని ద్వారా సహాయం తీసుకొని వారిని దూరంగా కూడా తరిమి కొట్టాలి అనే చెబుతూ, ఎలాగంటే ఎల్లప్పుడూ కూడా విషయ సంబంధమైనటువంటి భోగాలను అనుభవిస్తూ పోయినట్లయితే కోరికలు తీర్చుకోవడం, కోరిక తీరకపోతే కోపం రావడం, దాని పట్ల అమితమైన లోభత్వాన్ని ప్రదర్శించడం, ఇవన్నీ కూడా విషయ భోగాలను అనుభవిస్తూ పోవడమే కదా. అలా అనుభవించే కొద్దీ కూడా పెరుగుతాయే కానీ వాటి పట్ల కోరిక పెరుగుతుందే కానీ తరుగుతుందా? ఇదిగో ఈ కోరిక తీరితే ఇంకా నాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఇదొక్కటి సరిపోతుంది అని చెప్తూ ఉంటాం కానీ అది సరికాదు. ఎందుకు? ఒకటి తీరితే మరొకటి, మరొకటి తీరితే ఇంకొకటి అనేది ఎప్పుడూ ఉత్పన్నమవుతూనే ఉంటాయి. అలా కోరికలు పెరిగిన కొద్దీ మనస్సు అనేది అశాంతినే కదా పొందుతూ ఉంటుంది. కాబట్టి విరక్తి భావము చేత ఈ దృశ్య సంబంధమైన విషయాలను గురించినటువంటి ఆశను అరికట్టుకోవాలి. విషయ సంబంధమైనటువంటి వాంఛలు, కోరికలను తొలగించుకోవాలి. కానీ వాటిని అనుభవించడం ద్వారా వాటిని ఏమాత్రం కూడా పెంచుకోకూడదు కదా. మనకు తెలిసినటువంటి, అందరికీ తెలిసినటువంటి విషయం భాగవతంలో చెప్పబడినటువంటి రెట్టింపు యవనాన్ని పొందినటువంటి యయాతి కూడా ఏ విధమైన ఆయన విషయానుభవాలు అనేక కోరికలను పెంచుకొని అనుభవించిన ఆయనకు తృప్తి అనేది ఉత్పన్నమైనదా? అసలు తృప్తి పడల. అదేవిధంగా ప్రపంచంలో ప్రతి ప్రాణికి కూడా ఒకే యవనం ఉంటుంది.
సాధారణంగా రెట్టింపు యవ్వనం అనేటువంటిది ఉంటుందా? ప్రతి జీవికి కూడా ఏముంటుంది? బాల్యము, కౌమారము, యవ్వనము, వృద్ధాప్యము అనేటువంటిది ఒక్క జీవిత కాలానికి ఒక్క స్థితే ఉంటుంది. ఒకే ఒక జన్మలో రెండు యవ్వనాలను ఎవ్వడూ అనుభవించి ఉండడు. అయితే ఇక్కడ ఆ యొక్క బ్రహ్మదేవుని యొక్క సృష్టిలో ప్రతి వానికి కూడా సింగిల్ యవ్వనమే కానీ డబుల్ యవ్వనం లేదు కదా. అయినప్పటికీ కూడా యవ్వనాన్ని పునరావృత్తి చేసి ఒకే జన్మలో ఒకే జీవితకాలంలో రెండవ యవ్వనాన్ని అనుభవించగలిగినటువంటి వ్యక్తి చరిత్రలో ఒకే ఒకడు కనబడుతూ ఉన్నాడు. అతడే కదా యయాతి చక్రవర్తి. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి చరిత్ర కూడా అతనిదే. పూర్వకాలంలో యయాతి అనే ఒక చక్రవర్తి రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. కొంతకాలానికి అతనికి వార్ధక్యం, ముసలితనం అనేది వచ్చింది. ఇంద్రియాలన్నీ బలం లేకుండా పోయినవి, శక్తిహీనాలైపోయి ఉండడం చేత యయాతి ముసలితనమునందు ఎటువంటి సుఖాలను కూడా అనుభవించలేకపోతూ ఉన్నాడు. లోపలైతే కోరికలు రగులుతూ ఉన్నాయి, తృష్ణ విజృంభిస్తుంది, విషయాల పట్ల ఆశ తీవ్రంగా ప్రకోపిస్తుంది, భోగాల పట్ల కోరికలు ఏమాత్రం చావలేదు. కాబట్టి విషయ విలాసాలు అనుభవించడానికి ఇంద్రియాలైతే, శారీరక అవయవాలైతే పటుత్వంగా శక్తివంతంగా లేవు యయాతికి. ఈ పరిస్థితిని చూసుకున్నాడు అతడు. దుఃఖముతో నిండిపోయాడు. దుఃఖాక్రాంతుడే దిక్కుతోచక శుక్రాచార్యుని వద్దకు పోయి రాక్షస గురువైనటువంటి శుక్రాచార్యుని దగ్గరికి వెళ్ళి ఇలా మొరపెట్టుకున్నాడు. ఓ మహాత్మా, నాకు యవ్వనం పూర్తి అయిపోయింది, ముసలితనం దాపురించింది, శరీర అవయవాలన్నీ కూడా శక్తి లేకుండా నిర్వీర్యాలైపోయినాయి. కానీ భోగాల పట్ల కోరిక అయితే చెక్కు చెదరకుండా ఉంది. విషయాలను అనుభవించాలి అనే తీవ్రమైన కోరిక కూడా చెలరేగుతూ ఉన్నది. మీరు మహాతపసంపన్నులు కదా, మీరు చేయలేనటువంటి పని ప్రపంచంలో ఏది ఉండదు. కాబట్టి నాపై కృపాదృష్టిని చూపండి, ఇంకొక యవ్వనాన్ని దయచేయండి. అప్పుడు నాకు ఇష్టమైన సుఖాలన్నీ కూడా తనివి తీరా అనుభవించి వేస్తాను. దయచేసి నా యొక్క కోరికను నెరవేర్చండి, తమకు కోటి నమస్కారాలు అని వేడుకున్నాడు. యయాతి యొక్క మనోవేదనను గుర్తెరింగినటువంటి ఆ శుక్రాచార్యుడు ఎవరో కాదు, యయాతి యొక్క మామగారే. అంటే ఆయన కూతురు దేవయాని భర్తే యయాతి. అప్పుడు ఆయన అంటున్నాడు, నాయన, లోకంలో ప్రతి ప్రాణికి ఒకే ఒక యవ్వనం ఉంటుంది కానీ రెండు ఉండవు కదా. అటువంటిదైతే అసాధ్యమే. సృష్టి ప్రారంభమునందే ఆ బ్రహ్మదేవుడు ప్రాణికోట్లకు ఒకే యవ్వనాన్ని గురించి ఏర్పాటు చేస్తాడు. అది అసలు నివారించలేనటువంటి నియమం, దాన్ని ఉల్లంఘించలేనటువంటి సిద్ధాంతం. దానిని ఎవ్వరూ కూడా ఇతరంగా చేయలేరు. ప్రతి వారు కూడా తమ యొక్క జీవితకాలంలో ఒకే ఒక్క యవ్వనం అనుభవించగలరే కానీ రెండైతే కాదు. బాల్యము, యవ్వనము, వార్ధక్యము, మరణము అనేటువంటిది ఈ విధంగా ఈ నాలుగే తప్ప చక్రభ్రమణంలాగా ఒకదాని వెనక ఒకటే క్రమబద్ధంగా వస్తూనే ఉంటాయి. కాబట్టి ఇంకొక యవ్వనము అనేది అసాధ్యం. అయినప్పటికీ కూడా మీ ఆవేదన నాకు అర్థమవుతుంది. నీకొక్క ఏర్పాటు చేస్తాను. ఎవరైనా సరే తమ యవ్వనాన్ని నీకిచ్చి నీ ముసలితనాన్ని అతడు తీసుకుంటానికి సమ్మతించినట్లయితే మార్పు చేయడానికి నేను సంసిద్ధుడనవుతాను. అంటే మ్యూచువల్ ట్రాన్స్ఫర్కి అటువంటి పరస్పరం వినిమయం కోసం ఏర్పాటు చేసుకో అని అడిగాడు. శుక్రాచార్యుని యొక్క కరుణాపూరితమైన మాటలను విన్నాడు యయాతి. పరమ ఆనందాన్ని పొందాడు. ఆచార్యునికి ప్రణమిల్లాడు, వెళ్ళిపోయాడు. తన యవ్వనాన్ని నాకెవరు ధారబోస్తారు అని యయాతి ఆలోచన చేసుకుంటూ కొందరు యువకుల వద్దకు వెళ్ళి, అయ్యా, మీలో ఎవరైనా సరే మీ యవ్వనాన్ని నాకిచ్చి నా ముసలితనాన్ని తీసుకుంటారా అని ప్రశ్నించాడు. ఒక్కడైనా ముందుకు రాలేదు. వారి యొక్క సంసిద్ధతను ఎవ్వడూ వెలిపుచ్చలేదు. తర్వాత యయాతి లోకమంతా తిరిగి వేసారిపోయాడు. కానీ ఉద్దేశ్యం నెరవేరలేదు ఆయనకి. ఏ యువకుడు కూడా యవ్వనాన్ని ధారాదత్తం చేయడానికి ముందుకు రాలేదు. లోకంలో దుఃఖం ఎవరైనా సరే కొని తెచ్చుకుంటారా? కాబట్టి యయాతి కోరిక తీరనటువంటి వాడే తొదకు తన పెద్ద కుమారుడు యదువును సమీపించిన ఆయన, నీ యవ్వనాన్ని నాకిచ్చి నా ముసలితనాన్ని తీసుకుంటావా అని ప్రశ్నించగా అది ఏమాత్రము తనకు సమ్మతం కాదని కొండ బద్దలు కొట్టినట్టు అతడు సమాధానం చెప్పేశాడు యదువు.
అలాగే రెండవ కుమారుడు, మూడవ కుమారుడు, నాలుగవ కుమారుడు కూడా తండ్రి యొక్క భావాలను తిరస్కరించేశారు. ఐదవ వాడైనటువంటి పూరుడు మాత్రం అకుంఠితమైన పితృభక్తి కలిగిన వాడే అవడం చేత తండ్రి గారి మొర ఆలకించి తన సమ్మతిని నెరవేర్చడం కోసం తన సంసిద్ధతను వెల్లడించాడు. వెంటనే శుక్రాచార్యుని వరప్రభావం వలన పూరుని యొక్క యవ్వనం యయాతికి సంక్రమించింది. యయాతి యొక్క వృద్ధాప్యం, ముసలితనం పూరుని యందు ప్రవేశించింది. ఇంకా యయాతి ఆనందానికి మేరలేదు. అతని సంతోషానికి పట్టపగ్గాలు లేకుండా పోయినాయి. భోగాలను ఎప్పుడు అనుభవిస్తానా అని కలవరిస్తూ ఎదురు చూస్తూ ఉన్న అతడు తక్షణమే ఒకదాని తర్వాత ఒకటిగా అనుభవ పరంపరలను అనుభవించసాగాడు. కానీ ఎంతకాలమో అనుభవించగలడు? ఈ ప్రపంచమే మార్పులకు లోనైనది కదా. ప్రతి వస్తువు నిమిషానికి మారుతుంది కదా. బాల్యం ఎల్లకాలంగా బాల్యంగా ఉండదు కదా. యవ్వనంలోనికి మారుతుంది. ఆ యవ్వనం ఎల్లకాలము యవ్వనంగా ఉండదు, ముసలితనంలోకి మారుతుంది. కాబట్టి యయాతి యొక్క యవ్వనం కూడా, రెండవ యవ్వనం కూడా కాలక్రమంగా క్షీణింపసాగింది. మళ్ళీ ముసలితనపు కూర్తులు అతని యందు గోచరించసాగినాయి. రెండు యవ్వనాలు పూర్తిగా వచ్చినప్పటికీ కూడా అతనికి ఆశ ఏమన్నా చచ్చిందా? తగ్గలేదు. ఇంకా కోరికలపై కోరిక ఆవగించంతైనా సరే భోగాల మీద కోరిక శమించలేదు. తృష్ణ ఏ కోశాన్నా తరగలేదు. పైపెచ్చు ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉంది. అప్పుడు అతడు తన అనుభవాన్ని లోకానికి ఈ ప్రకారంగా వెల్లడించాడు. నజాతు కామః కామనాముప భోగేన శామ్యతి హవిషా కృష్ణవర్త్మేన భూయయేవాఖి వర్ధతే. ఓ జనులారా, పరమసత్యాన్ని చెప్తున్నాను వినండి. కోరికలు అనుభవించే కొద్దీ పెరుగుతాయే కానీ తరగవు. నిప్పునందు నెయ్యి వేసామనుకో అగ్నిజ్వాల రెండింతలుగా పెరుగుతుంది. కానీ అలాగే అనుభవించిన కొలది కోరికలు పెరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఎంతటి గొప్ప సిద్ధాంతాన్ని యయాతి లోకానికి చాటాడు. విషయభోగాలను అనుభవించి వేసినట్లయితే తరిగిపోతాయి అని కొందరు జనులు అపోహపడుతూ ఉంటారు. అదంతా వట్టి భ్రమే. అలా ఎన్నటికీ జరగదు. పైపెచ్చు అనుభవించే కొలది కూడా కోరికలు దినదినమూ పెరిగిపోతాయి. లోకంలో రెండు యవ్వనాలను వరుసగా అనుభవించి భోగజాలమందు మునిగి తేలిన యయాతి యొక్క మాటలను, ఆ యొక్క మాటలు మోక్షము చెందాలి అనుకునేటువంటి వారికి పరమ ప్రమాణమేగా. కాబట్టి కోరికలను తగ్గించుకోవాలి. భోగాల పట్ల ఉన్న కోరికను వదిలివేయాలి. దాని ద్వారా మిగిలిన సమయం భగవంతుని యొక్క ధ్యానమందు వినియోగిస్తూ ఉంటే జనులు తమ యొక్క జీవితాన్ని పవిత్రవంతంగా చేసుకోగలుగుతారు. అంటే విషయభోగాలను అనుభవిస్తూ పోతూ ఉంటే అవి పెరుగుతాయే కానీ తగ్గవు కదా. అవి పెరిగే కొద్దీ మనసు అశాంతిగానే మారుతుంది. కాబట్టి దృశ్య సంబంధమైన విషయాల పట్ల విరక్తి కలిగి ఆశలను అరికట్టి విషయాల పట్ల ఉన్నటువంటి కోరికలను వదిలివేసుకోవాలి. కానీ అనుభవించడం ద్వారా వాటిని పెంచుకోరాదు అని తెలియజేస్తూ, ఓం మంగళం పావన గీతామాత జయ మంగళం భక్తజనావని బంధ విమోచని భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.